బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, దేశవ్యాప్తంగా ప్రజలు 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా నిజంగా భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి రాజ్యాంగమే నేడు అమలవుతుందా, లేదు మరేదైనా రాజ్యాంగం అమలవుతుందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మన దేశంలో అధికారపూర్వకంగా చట్టబద్ధంగా ప్రపంచ ప్రజలందరూ ప్రపంచ దేశాలన్నీ గుర్తించిన విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని ఏర్పాటు చేసుకొని అమల్లోకి తెచ్చుకున్నాం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రచించబడినటువంటి తయారు చేయబడినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం లోబడి పాలక వర్గాలు పనిచేయాలి, ఈ రాజ్యానికి కట్టుబడి ప్రజలు ఉండాలి. కానీ ఇది ఒక పుస్తకంగా కేవలం అది ఒక ప్రభుత్వం ఆమోదించినటువంటి ఒక పుస్తకంగా మాత్రమే కాకూడదు. ఆ విధంగా అయినట్లయితే దానికి విలువ ఉండదు. అది అక్షరాల అమలు కాబడినప్పుడు మాత్రమే ఆ రాజ్యాంగానికి విలువ ఉంటుంది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పాలక వర్గాలు అడుగడుగునా ఆ రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఉంటే ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలదే, ప్రభుత్వాలది కాదు. అందుకని ఇలా ప్రజల ముందు పెద్ద సవాలుగా మారింది రాజ్యాంగాన్ని కాపాడుకోవటం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం ప్రజలందరూ భారతదేశం అంతా ఒక పుస్తకంపై ఆధారపడి నడుస్తుంది అని చెప్పారు. ఆ పుస్తకమే రాజ్యాంగం. కానీ నేడు మన దేశంలో మరో పుస్తకంపై ఆధారపడి నడుస్తుందా అని మనకు అనిపిస్తుంది. ఆ పుస్తకం రాజ్యాంగానికి భిన్నమైంది, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైంది, రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా దాన్నే తీసుకురావాలని పాలకవర్గాలు ప్రయత్నం చేస్తున్నటువంటిది. ముఖ్యంగా కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ పుస్తకంలో ప్రజలందరూ సమానంగా ఉండరు, ఆ పుస్తకంలో ప్రజాస్వామ్యం ఉండదు, ఆ పుస్తకంలో ధర్మం అనేటువంటి పేరుతో ఒక మత ఆచారాలపై ఆధారపడి నడిచేటువంటి పుస్తకం, అదే మనవాద పుస్తకం, మనుస్మృతి. ఆ విధంగా ఒకవైపు భారత రాజ్యాంగం, మరొక వైపు మనవాద మనుస్మృతి లేదా మనవాద ఆలోచనలతో అమలు చేస్తున్నటువంటి స్థితి మన దేశంలో ఉంది. 77వ రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా 70 ఏళ్ల తర్వాత కూడా ఆ పరిస్థితి మనం పోగొట్టుకోలేకపోతే, పైగా రోజు రోజుకు రాజ్యాంగం అపహాస్యం పాలవుతా ఉంటే చైతన్యమైనటువంటి ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మనం గుర్తించాలి. భారత రాజ్యాంగం ఏం చెప్పింది, మనవాద రాజ్యాంగం ఏం చెప్తుంది, ఏం చెప్పింది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చూద్దాం. ఆర్టికల్ 14 ప్రజలందరూ సమానం అని చెప్పింది. మరి మనవాద రాజ్యాంగం ప్రజలందరూ సమానం కాదు. భారత సమాజంలో నిచ్చెన ఎట్లాంటి కుల వ్యవస్థ ఉంది కనుక హెచ్చుతగ్గులు ఉంటాయి, అది 4 వర్ణాలపై ఆధారపడి నడుస్తుంది అని చెప్తుంది. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఇస్తుంది అని చెప్తుంది. రాజ్యానికి మతం లేదు అని చెప్తుంది. కానీ మనవాద రాజ్యాంగం మతం ఉంది, మతం ఉంటుంది, మతం ఉండాలి, మత స్వేచ్ఛ అనేది మెజార్టీ మతానికి మైనార్టీ మతస్థులు లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి తప్ప మరొకటి లేదు. మత స్వేచ్ఛ పేరుతో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తుంది. పైపెచ్చు మత ఘర్షణలు సృష్టిస్తా ఉంది, మత ఉన్మాదాన్ని పెంచుతా ఉంది. ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది మన రాజ్యాంగం ప్రకారం. కానీ మనవాద రాజ్యాంగం ప్రకారం అలాంటి స్వేచ్ఛ లేదు. ఇది పెద్దలు చెప్పారు వినాలి, ప్రభుత్వం చెప్పింది వినాలి, దేవుడు చెప్పింది వినాలి, ఇది మన సాంప్రదాయం, ఇది మన ఆచారానికి కట్టుబడి ఉండాలి తప్ప స్వేచ్ఛ పేరుతో వారేవేవో ఆలోచనలు చేయడానికి వీలు లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభువుకు వ్యతిరేకంగా అంటే రాజు, ప్రభుత్వమే రాజు కాబట్టి దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలు లేదు అని అంటుంది. ఆర్టికల్ 15, 17 జాతి వివక్ష, కుల వివక్ష, లింగ వివక్షతలు ఉండకూడదు అని చెప్తా ఉంది. ఎవరిని కూడా ఒక కులం పేరుతో, ఒక జాతి పేరుతో, లింగం పేరుతో నిందించటానికి వీలు లేదు అని చెప్తాం. కానీ మనవాదం జాతి ఉంటుంది, కులం ఉంటుంది, స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి, స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని చెప్తా ఉంది. భారత రాజ్యాంగం సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది. కానీ మనవాదం అలాంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. సామాజిక న్యాయం అనేది ఏమీ ఉండదు. భారత రాజ్యాంగం సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, సోషలిజం గురించి చెప్తా ఉంది. కానీ మనవాదం ఈ పదాలకు పూర్తిగా వ్యతిరేకం. అవి నేరం అనేటువంటి ఆలోచనతో మనవాదులు ఉంటారు, మనవాద భావాలు ఉంటాయి. అందుకే మనవాదం ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి పూర్తి భిన్నమైంది,
వ్యతిరేకమైంది, మన రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. ఆ మనవాదం పేరుతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఎత్తున మతాన్ని, దేవుణ్ణి తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితిని మనం తెలుసుకోకపోతే ఒక గొప్ప విలువైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రూపొందించాడో దాన్ని మనం కోల్పోతాం. ఈరోజు మనకు ఆశ్చర్యం వేస్తుంది, లేక అనుమానం కలుగుతుంది. నేను చెప్తుంటే కూడా ఎక్కడుంది రాజ్యాంగం అని మీకు అనిపిస్తుంది. అందరూ సమానం అన్నారు, మరి సమానంగా ఉందా? ఇవాళ అడవి బిడ్డల పరిస్థితి ఏంటి? వారి రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేరాలు చేస్తే అరెస్టులు చేసి విచారణలు జరిపి శిక్షలు వేయాలి తప్ప వాటితో పని లేకుండా హత్యలు చేయటం ఏమిటి? ఏదైనా తప్పు జరిగితే ఏ తప్పు జరిగిందో కోర్టులో ఛార్జ్షీట్ పెట్టి విచారణ జరిపి శిక్షలు వేయాలి తప్ప సంవత్సరాల తరబడి ఎలాంటి ఛార్జ్షీట్లు లేకుండా కేవలం వారిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టడం ఏంటి? ఒకరికి నేరం చేస్తే ఎంత పెద్ద నేరం చేసినా శిక్ష పడదు, ఒకరు ఏమి నేరకం చేయకపోయినా శిక్ష పడుతుంది. ఏదో పేరుతో అరెస్ట్ చేస్తారు, శిక్షలు వేస్తారు, లేదా జైల్లో పెడతారు. ఎందుకు ఈ పరిస్థితి? అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగానికి భిన్నమైనటువంటి మనవాద రాజ్యాంగాన్ని అమలు చేసే పాలక వర్గాలు అధికారంలో ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, గమనంలో పెట్టుకోవాలి. భారత రాజ్యాంగం సమానత్వం కోరుతుంది. ఆ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసమానతలను పెంచుతా ఉంది, కుబేర్లను పెంచుతా ఉంది, దోపిడీని పెంచుతా ఉంది. ప్రజల సంపదను కొల్లగొట్టడానికి బహుళజాతి కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు, విదేశీ సంస్థలకు అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తా ఉన్నారు. ఆ విధంగా అసమానం పెరుగుతా ఉంది. భారత పాలక వర్గాలు అసమానత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కావాలి అని కోరితే పాలక వర్గాలు ఆధిపత్యం కావాలి అని కోరుతున్నారు. ఎవరు పాలక వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడినా సరే, ఎవరు పాలక వర్గాలకు వ్యతిరేకంగా రాసినా సరే వారిపై దాడులు చేయటం, వారిపై కేసులు పెట్టడం, వారిని అరెస్టులు చేయటం, వారిని జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యం కాదు. భారత రాజ్యాంగం సెక్యులరిజాన్ని కోరుకుంటా ఉంది, కానీ అందుకు భిన్నంగా పాలక వర్గాలు మతాధిపత్యాన్ని కోరుకుంటున్నారు. ఏ మతం ఆ మతమే అనేటువంటి మత స్వేచ్ఛ లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది, కానీ భారత పాలక వర్గాలు హక్కుల సంగతి అక్కడ పెట్టి మీరు ప్రభుత్వానికి విధేయులుగా ఉండండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతుంది, అనుకూలంగా మాట్లాడితే కూనికోర్లకు, రేపిస్టులకు, బ్యాంకులను లూటీ చేసినటువంటి వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. భారత రాజ్యాంగం పౌరుడు, వ్యక్తి కేంద్రంగా చూస్తుంది, కానీ ఆ రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పాలక వర్గాలు కులాన్ని కేంద్రంగా చూస్తున్నారు. ఇలా కులం ఆధిపత్యం వహించేటువంటి ఈ రోజు కాదు, వేల సంవత్సరాలుగా 4 వర్ణాల పేరుతో ఏదైతే ఉందో అదే పద్ధతి ఈనాటికి కూడా కొనసాగుతా ఉంది. 185% ఉన్నటువంటి శూద్రుల యొక్క పరిస్థితి రోజు రోజుకు పెనం మీద నుంచి జారి పోయిలబడ్డ సందంగా ఉంది. 10-15% ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి రోజు రోజుకు ఆకాశాన్ని దాటి ఎదిగిపోతున్నటువంటి పరిస్థితి, అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో భారత రాజ్యాంగాన్ని ఎవరు కాపాడాలి? భారత రాజ్యాంగాన్ని కోర్టులు కాపాడతాయా? లేదు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు కాపాడతాయా? లేదు. భారత రాజ్యాంగాన్ని పాలకులు కాపాడతారా? లేదు. భారత రాజ్యాంగాన్ని మత సంస్థలు కాపాడతాయా? లేదు. మరెవరు కాపాడాలి? మనమే. మనమే అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు అంటే ఎవరు అని అంటే ఎవరైతే 185-90% ఉన్నారో ఆ 4 వర్ణాల్లో ఉండేటువంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో ఆ 4వ వర్ణంలో ఉండేటువంటి పేదలను కూడా కలుపుకొని ఆందోళనలు, పోరాటాలు ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం. ప్రజలే రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతారు తప్ప పాలకులు కాదు, ప్రభుత్వాలు కాదు, చట్టాలు కాదు, కోర్టులు కాదు, మతాధిపతులు కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. మరి అందుకు మనం ఏం చేయాలి? రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి, రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా చదివించి అర్థం చేయించే విధంగా ప్రయత్నం చేయాలి. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించి చెప్పగలగాలి. మనిషిని మనిషిగా చూస్తుంది రాజ్యాంగం, స్త్రీ పురుష సమానత్వాన్ని చూస్తుంది రాజ్యాంగం. 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుషులందరికీ, ధనవంతులకు, పేదలకు, ప్రతి ఒక్కరికి కూడా ఓటక్కును కల్పిస్తుంది రాజ్యాంగం. ప్రజాస్వామ్యాన్ని కోరుతుంది రాజ్యాంగం, సెక్యులరిజాన్ని కోరుతుంది రాజ్యాంగం, సోషలిజాన్ని కోరుతుంది రాజ్యాంగం అనేటువంటి అంశాన్ని మనం తీసుకుపోవాలి. మిత్రులారా, రాజ్యాంగం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో 1950లో ఆమోదించబడినటువంటి రాజ్యాంగం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉంటేనే మన బ్రతుకు, మన భవిష్యత్తు ఉంటుంది. అందుకని
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి, రాజ్యాంగాన్ని ప్రజలందరూ అధ్యయనం చేసే విధంగా ఉండాలి, రాజ్యాంగ పీఠిక ప్రతిరోజు పాఠశాలల్లో చదివే విధంగా ఉండాలి, రాజ్యాంగ పీఠిక ప్రభుత్వ ఆఫీసులలో చదివే విధంగా ఉండాలి, రాజ్యాంగ పీఠిక ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాల్లో చదివే విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలని తెలియజేస్తూ 77వ గణతంత్ర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరొకసారి భారత ప్రజానీకానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్చిపోకండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.